హలో గైస్, వెల్కమ్ టు అమ్నియా వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, నా గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఎంత స్కోర్ వచ్చిందని అడుగుతున్నారు. అండ్ నేను చాలా షార్ట్గా ఎంత వచ్చిందని క్లియర్గా చెప్పేస్తాను. అండ్ గ్రూప్ 1 విషయానికి వస్తే, నేనైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వలేదు. ప్రిలిమ్స్ రాసిన అండ్ క్వాలిఫై అయినా, బట్ మెయిన్స్కి వెళ్ళలేదు. ప్రిపరేషన్ ఏంది ఎలాగో రాదు అన్న ఇదితో అసలు అటెంప్టే ఇవ్వలేదు. అండ్ గ్రూప్ 2 ఏంటి అంటే, గ్రూప్ 2 చదివాను, చాలా మంచిగా చదివాను. గ్రూప్ 4 రిజల్ట్ వచ్చేసరికి బ్రేక్ అయిపోయింది అంతా. అంతవరకు చదివిందంతా కొంచెం కొంచెంగా గ్రూప్ 4 రిజల్ట్ కొంచెం ముందు నుంచే ఆగిపోయింది ప్రిపరేషన్ అనేది. సో దానివల్ల గ్రూప్ 2 అనేది దెబ్బపడింది. చదవలేదు చాలా మంత్స్ అనేది. సో దాన్ని కూడా రాయొద్దని అనుకున్నాను, బట్ అటెంప్ట్ ఇవ్వాలి అన్న ఇదితో మళ్ళీ వెళ్ళి రాసిన. స్కోర్ అయితే తక్కువగానే వచ్చింది. లైక్ ఎంత అంటే అరౌండ్ 290 వచ్చింది. నేను హ్యాపీ. అసలు ప్రిపరేషన్ సరిగ్గా చేయకుండా అంత స్కోర్ వచ్చింది అంటే నేను హ్యాపీగానే ఉన్నాను. చాలా మంత్స్ చదవలేదు గ్రూప్ 4 ఇదిలో, అంటే వస్తుందా రాదా గ్రూప్ 4 ఆ టెన్షన్లోనే ఉన్నా. అండ్ దాని తర్వాత జిఆర్ఎల్ రావడం, దాని తర్వాత రిజల్ట్ ఇవ్వడం, వెరిఫికేషన్లు, తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ అవ్వడం వల్ల గ్రూప్ 4 ఎఫెక్ట్ అనేది నా గ్రూప్ 2 దాని మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. సో దానివల్ల గ్రూప్ 2 అనేది కూడా అంత రాయలేదు కాబట్టి స్కోర్ 290 వచ్చింది. బట్ రాదు జాబ్ ఏమీ, అండ్ చాలా తక్కువ స్కోర్ కూడా. అండ్ నేను హ్యాపీ. అంటే నేను ఎంత చదివాను అనేది నాకు తెలుసు కదా, నేను చాలా తక్కువ చదివిన, అయినా కానీ ఆ స్కోర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఉన్నా. అండ్ ఇంకా బాగా చదువుంటే బాగుండేది అనేది ఉంది, కానీ అది నా నా పొరపాటే, నేనే చదవలేదు. అండ్ నాకు సమ్ అదర్ రీజన్స్ వల్ల కూడా నేను చదవలేదు. సో నెక్స్ట్ టైం ప్రిపరేషన్లో పక్కాగా గ్రూప్ 2 అనేది నేను చాలా బాగా చదివి రాయాలనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు కూడా గ్రూప్ 4 జాబ్ చేస్తున్నాను కాబట్టి ఏమైందో తెలీదు. బట్ నేనైతే నా ఎఫర్ట్స్ అయితే పక్కా ఇస్తాను, జాబ్ చేస్తూ అండ్ చదవాల్సిన టైంలో చదువుతూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తా అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుద్దో. అండ్ గ్రూప్ 3 ఏంటి అంటే, ఇక గ్రూప్ 3 అస్సలు ఛాన్స్ లేదు. అండ్ చాలా 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 తక్కువ స్కోర్ వచ్చింది. అండ్ అరౌండ్ ఎంత వచ్చింది అంటే 220 ప్లస్ వచ్చింది. అస్సలు ఛాన్స్ లేదు. అండ్ నేనేం సాడ్గా ఫీల్ అవ్వట్లే. అండ్ వచ్చిన దాంతో నేను హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నా. అండ్ గ్రూప్ 4 వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. కాకపోతే ఇంకా ప్రిపరేషన్ చేస్తుంటే ఇవి వచ్చేవి. డెఫినెట్గా నేను ప్రిపరేషన్ చేస్తుంటే వచ్చేవి, కాకపోతే నేను చేయలేదు. అది నా మిస్టేకే కాబట్టి నేను అస్సలు ఫీల్ అవ్వట్లే. అండ్ గిల్ట్ లేదు, ఏం లేదు. అంటే గ్రూప్ 4 కూడా రాకుండా ఉంటే అప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని, కానీ అండ్ గ్రూప్ 4 వచ్చింది కాబట్టి హ్యాపీ. ఉన్న దాంట్లో హ్యాపీ ఉన్నా ప్రజెంట్ అయితే. కాకపోతే ఇంకా బాగా చదవాల్సిందే. మిస్టేక్ చేసిన, అయిపోయింది, దాని గురించి మనం ఆలోచించవద్దు. అండ్ అండ్ మీ అందరికీ స్కోర్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏం ఫీల్ అవ్వనక్కర్లేదు. మనం ఎక్కడో మిస్టేక్ చేస్తేనే మనకి తక్కువ వచ్చింది అనేది మనం తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలాగో ఉంటుంది. ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఆపకండి. గివప్ ఇవ్వద్దు అని చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, అస్సలు ఇవ్వద్దు. ఈసారి కొంచెంలో మిస్ అయిన వాళ్ళు ఇంకెక్కువ ఫీల్ అవుతారు కదా. కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనం గ్రహించాలి, అది మెయిన్. నాకైతే ఎంత స్కోర్ వచ్చింది. అండ్ నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నాకు 2 months తర్వాత రైల్వే ఎగ్జామ్ కూడా ఉంది. సో దాని కొరకు ప్రజెంట్ అయితే చదువుతున్నాను. అండ్ దాని తర్వాత గ్రూప్ 2 మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తా. ప్రజెంట్ అయితే రైల్వే దానికోసం స్టార్ట్ చేసిన సిలబస్ అనేది. అండ్ ఈ జాబ్ వల్ల కూడా కొంచెం కంటిన్యూషన్ అనేది నాకు లేదు, నేను చదవట్లేదు. చాలా మంత్స్ అయిపోయింది గ్యాప్ వచ్చి, ఆల్మోస్ట్ చాలా మంత్స్, 6-7 months అవుతుంది గ్యాప్ వచ్చి. ఆల్రెడీ జాబ్ చేయబట్టే 4 months అవుతుంది నాది. బ్రదర్ కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యిండు, కాకపోతే పోలీస్ ట్రైనింగ్లో ఉండడం వల్ల 9 to 10 months అట్లా అసలు బుక్స్ తీయలేదు బికాస్ ఆఫ్ ట్రైనింగ్. సో దానివల్ల తను కూడా అంత బెస్ట్ ఇవ్వలేకపోయాడు. అండ్ ఇప్పుడు ఓఈలో చేస్తున్నాడు గ్రూప్ 4. తనకి 2 jobs వచ్చాయి, పీసీ అండ్ గ్రూప్ 4 వచ్చింది. నాకేమో గ్రూప్ 4 ఒకటి వచ్చింది. అండ్ మీకు ఎస్ఐపీసీకి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను, సిలబస్ ఎలా చదవాలి ఏంటి అనేది. అండ్ నేను కూడా రాశాను కాబట్టి వాటికి నాకు నాలెడ్జ్ ఉంది దాని మీద. సో దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. అండ్ అన్నయ్య కూడా ఈ ట్రైనింగ్ వల్ల అంత అటెంప్ట్ మంచిగా ఇవ్వలేదు. సో ఇదన్నమాట. అండ్ మా ఇద్దరికి ఒకేసారి గ్రూప్ 4 జాబ్ వచ్చింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఇంకేమైనా వీడియోస్ కానీ, సజెషన్స్ కానీ కావాలంటే బయోలో లింక్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ది, అక్కడ నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. అండ్
తో పాటు నేను చదువుతున్నప్పుడు ఏమేమి కోర్స్ పెట్టుకున్నాను సబ్జెక్ట్స్లో, ఎలా చదివాను అనేది వీడియోస్లో మెన్షన్ చేస్తాను. ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియోస్ అవే పెడతాను, నేను ఏమేమి కోర్స్ పెట్టుకున్నాను అనేది. అండ్ మీకు అందరికీ ఏమైనా కోర్స్ తెలిస్తే అవి నాకు ఇన్స్టాలో పంపించండి, నేను అందరికీ షేర్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ స్కోర్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సమ్మర్ వచ్చేసింది, వాటర్ బాగా తాగండి, అలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.